మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజులుగా కరగుంట ప్రాంతంలో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు ఏదైతే ప్రక్రియ కొనసాగుతుంది. దీంట్లో మావోయిస్టులతో పాటు అమాయక ఆదివాసీ ప్రజలు కూడా దీనికి బలవుతుందని చెప్పేసి వామపక్షాల ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు ర్యాలీలు చేపడుతున్న నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గకపోవడంతో ఒక డెడ్ లైన్ వాళ్ళు విధించింది. కానీ ఒక సమయం వరకు మావోయిస్టు మొత్తం నీరు పారేద్దామని చెప్పేసిన నేపథ్యంలో ఇటు సంబంధించినటువంటి వామపక్ష పార్టీలను కూడా నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ రోజు కూడా అంటే గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇటు మహిబాద్ పట్టణంలో వివేకానంద స్టాచ్యూ దగ్గర నుంచి ఎంఆర్ఓ కార్యాలయానికి వామపక్ష పార్టీలన్నీ కలిపి ర్యాలీ నిర్వహించాయి. ఎందుకు మరి సంబంధించినటువంటి ఆపరేషన్ కగార్ అసలు ఏంటి, దాని ముఖ్య ఉద్దేశం ఏంటని వామపక్ష పార్టీ నేతలు అడిగించిన ప్రతినిధిద్దాం అని మీరు చెప్పండి. అసలు కగార్ ఆపరేషన్ కగార్ అసలు ఎందుకు తలపెట్టారు? అసలు ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మంగ్లీ సోడి అనే ఒక ఆదివాసీ పాప 16 నెలల పసిపాపని తుపాకీ తూటాలతోటి చంపడంతో కగార్ ప్రారంభమైంది. ఇప్పటికీ దాదాపు 500 మందికి పైగా ఆదివాసీలను హత్య చేశారు. అందులో కొంతమంది మావోయిస్టులు ఉన్నారు. ఈ ఆపరేషన్ కగార్ అనేటటువంటిది కేవలం ఒక 4000 కిలోమీటర్ల పరిధిలో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 237 గ్రామాలు, కేవలం 35,000 ఆదివాసీ జనాభా ఉన్న ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకున్నటువంటి ఈ ఆపరేషన్ కగార్ అసలు ఉద్దేశం మావోయిస్టులు కాదు. మావోయిస్టు ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం గత 55 సంవత్సరాలుగా భారతదేశంలో ఉంది. అనేక మంది ప్రధానులు మారారు, అనేక మంది ప్రభుత్వాలు మారినా నక్సలైట్ ఉద్యమం నశించిపోలేదు, అది మరింతగా విస్తరించింది. అదొక అంశం. కానీ ఈరోజు ఆపరేషన్ కగార్ మధ్య భారతంలో ఎందుకు సైన్యాన్ని తీసిపోయి నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టింది అంటే ఆ ఉద్దేశం కేవలం ఈ 4000 కిలోమీటర్ల పరిధిలో 28 రకాల విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. 70 కోట్ల ఖనిజాలు, 70 కోట్ల విలువైనటువంటి ఖనిజాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలు 2005 నుంచి ఇప్పటి వరకు 104 ఒప్పందాలు చేసుకున్నది విదేశీ కంపెనీలకు, దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు. దాన్ని ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలను కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఆ ఆదివాసీలకు మావోయిస్టుల సాకు చూపి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారనేటటువంటి దాంతో మావోయిస్టులు ఎరేద్దామనే పేరుతోటి ఈరోజు ఆదివాసీల్ని హత్య చేసి భయోత్పాతానికి గురి చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని అదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు దోషి పెట్టడం కోసం మాత్రమే ఈ ఆపరేషన్ కగారు ఉన్నది తప్ప దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద సైన్యాన్ని ప్రయోగించమని ఏ రాజ్యాంగం చెప్తుంది, ఏ చట్టం చెప్తుంది? విదేశాల నుంచి సరిహద్దుల్లో దేశాన్ని కాపాడాల్సినటువంటి సైన్యం ఈరోజు దేశ ప్రజల మీద ఎట్లా యుద్ధం చేస్తుంది? ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. ఈ రోజు యుద్ధ నీతిని ప్రభుత్వం పాటించాలి. ఒక వ్యక్తులుగా, ఒక పార్టీలుగా వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు. కానీ ప్రభుత్వానికి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి ఖచ్చితంగా పాటించాల్సినటువంటి పద్ధతులు ఉన్నాయి. రాజ్యాంగాన్ని గౌరవించాల్సింది, చట్టాన్ని గౌరవించాల్సింది. మీరు చర్చలు జరపండి, మీ డిమాండ్స్ ఏమో మాట్లాడండి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 6 నెలల పాటు కాల్పుల విరమణ ఏకపక్షంగా పాటిస్తున్నామని చెప్పి పిలుపునిచ్చారు. కాల్పుల విరమణ పాటించండి, శాంతిని నెలకొల్పండి, ఆదివాసీలు బతకనివ్వండి. ఈ రోజు మావోయిస్టులతో పోదని ఈ రోజు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండొద్దు. పార్లమెంట్ లో మాట్లాడిన రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అనేటటువంటి దుర్మార్గమైన పార్లమెంటరీ ఫ్యాసిజం ఈ దేశంలో కొనసాగుతుంది. దాని రూపమే ఆపరేషన్ కగార్ అని చెప్పి భావిస్తూ కగార్ని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ కగార్ నేపథ్యంలో మొన్న అమిత్ షా కూడా ఒక డేట్ లైన్ నివేదించి మావోయిస్టు మొత్తం ఏర్పాటు ప్రక్రియ భాగంగానే కగార్ నడుస్తుందని చెప్పేశారు. దాని మీద ఏమంటారు? ఇది అమిత్ షా చేసినటువంటి అహంభావంతో కూడుకున్నటువంటి ప్రకటన. కేవలం ఇది మధ్య భారత్లో ఉన్నటువంటి ఖనిజ సంపద దోపిడీ కోసం మాత్రమే ఇటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది వామపక్షవాదులు ఉన్నారు, కార్మిక సంఘాలు ఉన్నాయి, వామపక్ష కార్మిక సంఘాలు. నువ్వు ఇక్కడ ఒక చోట తుదముట్టిస్తానంటే మరో చోట మొలకెత్తుతుంది. కాబట్టి తప్పుడు నిర్ణయాలు చేస్తున్నది, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది, రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి ప్రభుత్వం ఇది. మరి 75 ఏళ్లుగా అంతో ఇంతో రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మోడీ దాన్ని ఫాసిజాన్ని ముందుకు తీసుకొచ్చారు. RSS వాదం, ఇలా సంఘ్ పరివార శక్తులంతా కూడా ఇవాళ ఈ దేశంలో ఉండవన్నటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలం కాబట్టి ఇవాళ ప్రజలు చనిపోయిన ప్రజలను చంపడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలను తుదముట్టించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతిమంగా కార్పొరేట్లకు దోపిడీ చేసి కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఆయా కార్పొరేట్ల సంపద పెరుగుతానే పేదవాళ్ళ యొక్క సంపద తగ్గుతా ఉన్నది. రోజు
బతకడానికి కష్టమవుతున్న నేపథ్యంలో ఆదివాసులు ఒకవేళ చట్టంలో ఉన్నది అటవీని కాపాడతామని చెప్పి ఇవాళ నువ్వు చేసినటువంటి ప్రయత్నాల వల్ల రేపు ఖనిజ సంపద ఇస్తే అడవే మారేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అన్ని రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా ఇవాళ హననం చేస్తా ఉన్నారు, ఆదివాసీలను చంపుతా ఉన్నారు, మహిళల్ని మరి కిరాతకంగా మానభంగం చేస్తున్నారు. బట్ ఈ నేపథ్యంలో లేకపోతే ఒకవేళ శాంతి చర్చలకి రాకపోతే మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? శాంతి చర్చలకు ప్రభుత్వం పిలవకపోతే రాబోయేటువంటి కాలంలో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వామపక్ష పార్టీలు ఆలోచన చేసి మరి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, మరి దీర్ఘకాలంగా ప్రజాస్వామికవాదులు ఎట్లా ఐక్యం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తాం. మీరు చెప్పండి, గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మన సభలో కూడా శాంతి చర్చకు పిలవాలి, మాజీతో చర్చలు జరపాలని చెప్పారు. అసలు ఏ విధంగా చూసుకోవచ్చు ఈ కాగారిది? వాస్తవంగా సమస్య పరిష్కారం కావాలంటే చర్చల ద్వారా సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు, ప్రజలకి మేలు చేయొచ్చు. కానీ ప్రభుత్వ ఉద్దేశాలు కేవలం అక్కడ ఉండేసండి యొక్క ఖనిజ సంపదని దోచిపెట్టాలనే లక్ష్యం ప్రభుత్వానికి ఉంది. అంటే ముఖ్యంగా ఖనిజ సంపద కోసం లేకపోతే మావోయిస్టులు ఏర్పాటేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్రా? సాగు వంచటము, మావోయిస్టులని ఏర్పారేయాలి, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నారు, ప్రాంతీయేతర వ్యాపార చేస్తున్నారు అనేసి చెబుతున్నారు. కానీ వాస్తవంగా లక్ష్యం అనేది కేవలం అక్కడ ఉన్న ఖనిజ సంపదని కార్పొరేట్ శక్తులకు వెళ్ళాలి. అక్కడ ఉన్న ఖనిజ సంపదని భారత జాతి సంపద కోసము, జాతి ప్రయోజనాల కోసం చేస్తే మేము దాన్ని వ్యతిరేకిస్తాం. కేవలం ఒక కార్పొరేట్ శక్తులకి రకంగా దాన్ని ఉపజెప్తున్నారు, ప్రైవేట్ రంగానికి ఉపజెప్తున్నారు. కానీ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జాతి కోసమే పబ్లిక్ రంగానికి ఉపయోగపడే పద్ధతులు చేస్తుంటే అది భారతదేశ ప్రజలకి ఉపయోగపడుతుంది సంపద. కానీ కేవలం కొద్ది మంది కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే పద్ధతులు చేస్తారు కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ పేరుతో యొక్క మావోయిస్టులు అనిపిస్తుంది చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. కాబట్టి ఏటిగానే కానీ శాంతి చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేసుకుని ఒకవేళ కార్పొరేట్ శక్తులకి రకంగా ఖనిజ సంపద అప్పచెప్పదు అంటే సలహా చేయొచ్చు. కానీ నేను బట్టి శాంతి చర్చలకు పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. మీరు చెప్పండి, గతంలో కూడా ఈ మధ్య కాలంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కూడా శాంతి చర్చలు జరపాలి మా వాళ్ళతో అని చెప్పేసి అన్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కూడా వాళ్ళతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి అన్నారు. ఈ విధంగా మరి కాగారికి శాంతి చెప్పే చర్చలు ఉన్నాయంటారా? ఇప్పుడు శాంతి చర్చలు జరపాలని మావోయిస్ట్ పార్టీ 4 సార్లు కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. మేము తుపాకులు ఇస్తాం, నా శాంతి జరపండి అని. మరి శాంతి చర్చ జరిపే వారే కోరినప్పుడు శాంతి చర్చ జరిపే తప్పే ఉంది కేంద్ర ప్రభుత్వానికి. చెప్పారు 6 నెలలు కూడా మేము మొత్తం పనిచేస్తామని చెప్పారు కాల్పుల విరమణ. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే అక్కడ దండకారణ్యంలో 29 రకాల ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాల కోసం అక్కడున్న 3 కిలోమీటర్ల దూరాన 5,000 మంది మిలిటరీను, డిఆర్జీను, బస్తర్ ఫైటర్స్ అన్ని లోకల్ వాళ్ళని తీసుకొని అక్కడ ఆదివాసీ మహిళల మీద రోజు ఒక అత్యాచారాలు, లైంగిక దాడులు చేస్తూ మావోయిస్ట్ పేరు మీద ఆదివాసులను హననం చేస్తారు. ఇవాళ ఆదివాసులు ఉన్నారంటే ఈ దేశంలో ప్రకృతి ఉందంటే, ఇలా పర్యావరణం ఉందంటే ఈ దేశానికి మూలవాసులు ఆదివాసులు. ఆదివాసీ ప్రాంతంలో మరి 5th షెడ్యూల్ ఉంటుంది, 70 చట్టం ఉంటుంది, పీసా చట్టం ఉంటుంది. ఈ చట్టాలు వాస్తవంగా ఏంటంటే ఇలా మోడీకి కానీ ఇలా అమిత్ షా కానీ రాజ్యాంగం చదవలే వాళ్ళు. రాజ్యాంగం చదివితే ఈ రాజ్యాంగంలో హక్కులు చట్టాలు తెలుస్తుంది, గిరిజన చట్టాలు వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఒక ఈగ కూడా వాళ్ళ తీర్మానం లేకుంటే ఇలా ఆదివాసులు ఏం పాపం చేసి వాళ్ళు ఖనిజ సంపద పేరు మీద ఆదివాసులను ఇలా కరగుట్టలో దాదాపు గత 20-30 రోజులు చూస్తున్నాం మనం. 25,000 బలగాలు పెట్టి అక్కడున్న ఆదివాసి అడవిలో ఉన్న ఆదివాసులను బయటికి రానియకుండా, కనీసం మంచినీళ్ళు తాగనీయకుండా, బయటికి పోకుండా, కనీసం మలమూత్రాలకు వెళ్లకుండా ఇలా వాళ్ళు భయం బిక్కుమని బతున్నారు కరగుట్టలో. మరి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే వాళ్ళు శాంతి చర్చలు జరపమన్నప్పుడు ఒక శత్రువు సరెండర్ అయినప్పుడు ఒక దేశం ఒక ఇతర 2 దేశాలు యుద్ధం జరిగినప్పుడు మరి శాంతి చర్చలు జరుపుకుంటారు. మరి ఒక దేశం దండకారణ్యంలో మొన్న కర్రెగుట్టారు, మరి జాతీయ జెండా ఎగిరిచ్చారు. జాతీయ జెండా అంటే కర్రెగుట్ట మన దేశం కాదా? అది ఏంది అసలు? ఎడిపోతాంది దేశం, ఈ వ్యవస్థ ఎడిపోతుంది. శాంతి చర్చలు అంటున్నారు, మన వైపు కార్పులు జరుగుతున్నాయి, అమాయకులు బలవుతున్నారు. 25 మంది కూడా రోజుకి 25 మంది మావోయిస్టులు చనిపోతున్నారు. సేమ్ టైం ఆదివాసులు కూడా చనిపోతున్నారు. దీనికి శాంతి చర్చలకి విఫలమవుతున్నాయి. శాంతి జరపాలని ఇప్పుడు వామపక్ష పార్టీలు, తర్వాత మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అన్ని పార్టీలు ప్రజాస్వామ్యవాదులు, మేధావులు అందరూ కూడా కోరుతారు. మరి అందరి రిక్వెస్ట్ మీద శాంతి జరిపితే తప్పేంది కేంద్ర ప్రభుత్వానికి? మరి ఆదివాసుల ప్రాణాలు ముఖ్యమా లేకుంటే ఖనిజ సంపద ముఖ్యమా? ఈ కార్పొరేట్ సంస్థలకు తలవొగ్గి ఇలా ఆదివాసి దండకారణ్యంలో ఉన్న అనేక ప్రాంతాన్ని ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసం? మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికైతే ఆపరేషన్ కగార్ పేరు మీద అదాని అంబానీలకి సంబంధించిన కరగట్టటువంటి ఖనిజ సంపద దోచిపెట్టడానికి ఈ కగార్ ఆపరేషన్
ముందుకు తీసుకొచ్చారని చెప్తున్నారు. మొత్తానికైతే కగారు సంబంధించినటువంటి దాడులను నిలిపేయాలి, వెనక్కి తీసుకోవాలి, సంబంధించిన మావోయిస్టులకు ఏదో శాంతి చర్చలు జరపాలని చెప్పేసుకుంటున్నాడు. వామపక్ష ఆధ్వర్యంలో శాంతి నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.